దత్తాత్రేయుడు సృష్టి కంటే ముందు నుంచి ఉన్నారని చెప్తున్నారు కదా గురు. అంటే మనం గురు బ్రహ్మ గురు విష్ణు చదివేటప్పుడు కూడా లాస్ట్లో గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురువు సాక్షాత్ పరబ్రహ్మ, అంటే వీళ్ళందరినీ మించి పరబ్రహ్మ కూడా ఒకరు ఉన్నారని చెప్తుంటారు. అంటే ఈ పరబ్రహ్మ స్వరూపము దత్త స్వరూపము అంటే ఈ రెండు ఒకటేనా, లేదంటే రెండు వేరువేరుగా ఎట్లా చూడాలా? ఇవాళ రేపట్లో అనేకమైనటువంటి వీడియోలు మనకు కనపడుతూ ఉంటాయి. ప్లెంటీ ఆఫ్ నాలెడ్జ్ మనకు కనపడుతుంది. ఈ కనపడేటువంటి నాలెడ్జ్లో సహజంగా మనం ఒకసారి ఆలోచిద్దాం. శాస్త్ర ప్రమాణం అనేది చాలా ముఖ్యమైనదండి. అంటే నా మనస్సుకు నచ్చింది కాబట్టి నేను చెప్తాను, నేను ఇలా ఊహ చేసి ఉన్నాను కాబట్టి నేను ఈ మాట చెప్తాను అంటే కొన్ని సందర్భాల్లో అది చలామణి అవుతుంది. ఒక్కో సందర్భంలో అసత్యం సత్యంలాగా చలామణి అవుతుంది, సత్యమే అసత్యంలాగా కూడా చలామణి అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మనమే చూస్తున్నాం. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో ఓ అలా అనుకోలేదండి, ఇదా అసలు నిజం అనేవాళ్ళు ఎంతమంది లేరు. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాం, పరమాత్మ ఎప్పుడు కూడా నామరూపరహితుడు, భావమే పరమాత్మ. మనం మంత్రపుష్పం చదువుతుంటాం సహజంగా. ఏమండి ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అయ్యగారు మీరు మాకు మంత్రపుష్పం చెప్పలేదండి అంటారు. ఇది ఒక పెద్ద కంప్లైంట్ అనమాట ప్రతి ఒక్క అర్చకుడి మీద. ఎందుకనంటే ఫలానా వాడు డబ్బులు ఉన్నవాడికే మంత్రపుష్పం చెప్తాడు, వీడు డబ్బు లేని వాడికి మంత్రపుష్పం చెప్పడు అని సహజంగా ప్రతి దేవాలయంలో ఉన్న గొడవే. కానీ ఎప్పుడైతే మనం మంత్రపుష్పం యొక్క అర్థాన్ని తెలుసుకుంటామో, అయ్యగారు ఏమిటి మనకు మంత్రపుష్పం చెప్పేది, నా హృదయ కామలమే పుష్పము, అది నేను పరమాత్మ సమర్పణ చేస్తున్నానని ఆ గుళ్ళో ఒక మూలలో కూర్చొని పరమాత్మ యొక్క ధ్యానం చేస్తే నిన్ను పరమాత్మ కాదంటాడా? నీ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు నీ ముందు పరమాత్మ. అక్కడ చెప్తూ రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే అని మొదలుపెట్టి తద్బ్రహ్మ తద్విష్ణు తద్వాయు తదాత్మా తత్సత్యం తత్సర్వం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతి అని చెప్పి అక్కడ అద్భుతమైనటువంటి మంత్రం చెప్తాం. ఎప్పుడు కూడా మన సనాతన ధర్మం ఏం చేసిందయ్యా అంటే, ఇక్కడ కాలం అనేకమైనటువంటి సంవత్సరాలు యుగాలు కాల ప్రవాహంలో ఈ కలియుగంలో కలి ప్రభావం చేత మనం ముందు అనేక మంది రాజులు వచ్చారు. యదా రాజా తదా ప్రజ. అనేక మంది ముస్లిమ్స్ మనల్ని పరిపాలన చేశారు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు. అనేక రకాలైనటువంటి ఇందులో సంఘర్షణలు ఇలా జరగటం వల్ల ఒకప్పుడు మనందరం కూడా సంస్కృతం మీద సంస్కృతాధ్యయనం మీద చాలా విశేషమైనటువంటి దృష్టి పెట్టేవాళ్ళం. తద్వారా ఏం జరిగేది అంటే, లౌకికమైనటువంటి వ్యక్తులకు కూడా సంస్కృత జ్ఞానము లేదా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అధికంగా ఉండేది. మీరు కర్ణాటకలో మత్తూరు అని ఒక ఊరుంది, ఈ రోజుకి వెళ్ళండి, అక్కడ పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు కూడా సంస్కృత భాష మాట్లాడతారు. వేద సంబంధమైనటువంటి జ్ఞానము మంత్రమంతా సంస్కృతంలోనే ఉంది కదా, ఆ మంత్రం చదువుతునేటప్పుడు వాళ్ళకి ఆ భావం తెలుస్తుంది. ఆ ఊళ్ళో ఇలాంటి గొడవలు ఏవీ లేవు. పరమాత్మ ఇలా ఉంటాడా, పరమాత్మ అలా ఉంటాడా, పరబ్రహ్మే పరమాత్మ, పరమాత్మే పరబ్రహ్మ, మనకు సంశయాలు వస్తాయి చూసారా. అవన్నీ ఏవి లేవు. ఎందుకు లేవు అంటే, నీకు మంత్రపుష్పములో ఉండేటువంటి అర్థం తెలిసింది. తద్బ్రహ్మ తద్వాయు తదాత్మా తత్సత్యం తత్సర్వం అంటూ పరమాత్మని ఏ విధంగా సంబోధన చేస్తున్నారయ్యా అంటే, నేను నా బొట్టును పెట్టు మీకు అర్థమవుతుంది, నేను ఎవరో పరమ వైష్ణవుడు రా అనుకుంటారు ఒకళ్ళు. ఇంకొక ఆయన అడ్డబొట్టు పెట్టుకుని వస్తే, అమ్మో వీళ్ళెవరో శివుడు ఆరాధన చేసేవాళ్ళు, ఈయన పరమ శైవుడు అంటారు. ఒక ఆయన పెద్ద బొట్టు పెట్టుకుని చక్కగా కుంకుమాన్ని ఏదో కింద లేకపోతే ఒక అర్ధచంద్రాకారంలో ఒక పెడితే, అమ్మ పరమశైవుడు రా, అమ్మవారి యొక్క ఉపాసకుడట ఆయన అంటారు. ఇంకొక ఆయన ఇవన్నీ ఏం తెలియదండి, పొద్దున్నే అర్ఘ్యం ఇస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆయన్ని సౌరాన్ని పద్ధతిని పాటించేవాడిగా భావన చేస్తారు. ఇంకొక ఆయన గణపతికి పూజ చేస్తుంటే ఈయన గాణాపత్యుడు రా అన్నారు. ఇంకొక ఆయన అన్నాడు, కుమారస్వామి నాకు వేల్ మురగన్ అంటూ ఒట్టి వేల్ మురగన్ అంటూ మురగా మురగా అని చెప్పి కుమారస్వామిని ఆరాధన చేస్తుంటాడు. ఇట్లా షణ్మతాలు ఉన్నాయి. ఈ మతాలన్నీ తర్వాత వచ్చినాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ మతాలన్నిటికీ పూర్వం కూడా సనాతన ధర్మం ఉన్నది. నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని అనుకుంటున్నారు కదా ఇవాళ. వీళ్ళందరికీ పూర్వం కూడా సనాతన ధర్మం ఉన్నది. అప్పటికే పరంపరానుగతంగా వాళ్ళ ఇష్టదేవత యొక్క ఆరాధన చేస్తున్నారు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అంటే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి విషయమే. అవును. కానీ ఈ విషయాన్ని మన పెద్దవాళ్ళు మంత్రపుష్పంలో ఎలా నిక్షిప్తం చేశారయ్యా అంటే పరమాత్మకి ఇన్ని పేర్లు లేవురా, పరమాత్మకు ఉన్నదే ఒక్క పేరే. ఆ పేరును కూడా ఎవరు నిర్వచించలేరు. పరమాత్మ పేరు ఇది. అందుకే ఆయన పరమాత్మ అయ్యాడు. నీవు ఆత్మ అయ్యావు, ఆయన పరమాత్మ ఎందుకు అయ్యాడంటే మనందరికీ ముందే ఉన్నవాడు కాబట్టి పరమాత్మ అయ్యాడు. పరహ మనందరికీ భిన్నంగా ఎక్కడో ఊర్ధ్వలోకాల్లో ఉన్నారని మనం చేస్తున్నాం కాబట్టి మనకు పరుడైన వాడు కాబట్టి పరమాత్మ అయ్యాడు. ఆ యొక్క టెర్మినాలజీలోనే ఉందండి. ఎప్పుడైతే మనకు టెర్మినాలజీ తెలియదో మనం అనుకుంటాం అదేదో బ్రహ్మ ఏదో గొప్ప శబ్దం అనుకుంటాం. అక్కడ పరమాత్మకి ఏం పేరు పెట్టారయ్యా వాళ్ళు అంటే తత్ అన్నారండి. తత్ అంటే అది. ఎవ్వరు డిస్క్రైబ్ చేయలేకపోయారు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని గురించి ఎవ్వరు డిస్క్రైబ్ చేయలేకపోయారు. తత్ అన్నారండి. తద్ బ్రహ్మ, తద్ విష్ణు, తద్వాయు, తదాత్మ. చూడండి, ఇవేవీ లేకపోయినా మానవుడి జీవనం నడవదు. కాబట్టి ఈ తత్ 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 అనేది ఎక్కడుందయ్యా అంటే మళ్ళీ చెప్తూ నారాయణ సూక్తంలో, అదే మనం కొంతమంది రాజాదిరాజాయ అని మంత్రపుష్పం మొదలు పెడతారు. కొంతమంది ఏమండి మాకు పెద్ద మంత్రపుష్పం చెప్పండి, ఎందుకనంటే మేము ఏదో ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కాబట్టి మాకు సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం అని మొదలు పెట్టమంటారు. కొంతమందికి ఇది, కొంతమందికి అది. వచ్చిన వాడి యొక్క వ్యక్తిని బట్టి ఈ అయ్యగారులు కూడా చెప్తూ ఉంటారు. అట్లా చెప్తూ నీలతో యద మధ్యస్థాద్యుర్లేకేన భాస్వర నీవారసూకవర్తన్వి పీతాభా స్వస్త్యనూపమా అంటూ శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత అంటున్నాడు. నాయన పరమాత్మ అంటే ఎక్కడో లేడురా, మంత్రపుష్పం ఉంటున్నావే, నీ యొక్క హృదయం అట కమలం లాగా ఉంటుందట. హృదయం ఎంత ఉంటుందండి సహజంగా? ఏదో 5th క్లాస్ క్వశ్చన్ అనమాట. నీ పిడికిలు ఎంత ఉంటుందో అంత పిడికిల్లాగా ఉంటుందట ఈ హృదయం. ఉన్నప్పుడు ఆ హృదయ కమలం ఎలా ఉంటుందయ్యా అంటే సహజంగా చెరువులో కమలం ఎలా విచ్చుకుని ఉంటుంది, హృదయ కమలం ఎలా ఉంటుందట ఇట్లా బోర్లించినట్టు ఉందట. ఈ బోర్లించినటువంటి హృదయ కమలంలో నీలతో యద మధ్యస్థ అంటున్నట్ట ఒక అగ్నిశిఖ నిరంతరం వెలుగుతూ ఉంటుందట. ఏదో హృదయం ఒక హైడ్రోజన్ బెలూన్ లాగా. అగ్ని అనేది ఏముంటుంది? అగ్నిలో హైడ్రోజనే ఉంటుంది కదా. వెలుగుతూ ఉన్నప్పుడు ఈ అగ్ని ఎంతకాలం వెలుగుతూ ఉంటుందో ఈ గుండె అంతకాలం కొట్టుకుంటూ ఉంటుంది. ఆ గుండె ఎంతకాలం కొట్టుకుంటూ ఉంటుందో మనిషి నేను, నాకు, నా వరకే, నేను మాత్రమే, నా కుటుంబమే అని అనుకుంటూ ఉంటాడు. నేను అనేది ఎప్పటిదాకా వస్తుంది? గుండె కొట్టుకున్నంతసేపు వస్తుంది. అక్కడ ఏం చెప్తున్నారయ్య అంటే పరమాత్మట ఆ అగ్నిశిఖ యందు నీలంగా ఉండేటువంటి ఫ్లేమ్ ఉంటుంది. సహజంగా గ్యాస్ స్టవ్ వెలిగిస్తే మీరు ఆ ఫ్లేమ్ పైన నీలంగా ఉండేటువంటి రంగే అత్యంత శక్తివంతమైనటువంటి వేడిని కలిగిస్తుంది అన్నమాట. సహజంగా ఎర్ర మంట వస్తుంది అనుకోండి, గ్యాస్ అయిపోయింది అన్నట్టు లెక్క. ఆ నీలి రంగు మంట వస్తే ఏం జరుగుతుంది? అక్కడ అత్యధికమైనటువంటి వేడి వచ్చినట్టు లెక్క. ఆ అగ్నిశిఖలో ఉంటాడట పరమాత్మ. పరమాత్మ అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త. ఆ అగ్నిశిఖ ఎప్పటిదాకా అయితే ఉంటుందో నీలో ఆ పరమాత్మ యొక్క శక్తి ఉన్నట్టు. ఆయనే జీవాత్మ శక్తి అన్నారు. కాబట్టి ఆ శక్తికే తత్ 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 అనే పేరు ఉన్నది. మరి మనకంటే పూర్వులు ఇందాక అనుకున్నామే మనం, మాహూర్గఢ్లో చాలా విశేషం ఉందండి. మాహూర్గఢ్ మీరు క్షేత్రానికి వెళ్ళినప్పుడు జమదగ్ని యొక్క ఆశ్రమంలో సప్తఋషుల యొక్క దేవాలయాలు ఉన్నాయి. ఎక్కడా లేవు సప్తఋషుల యొక్క దేవాలయం. కేవలం ఏదో ఈ భరద్వాజ మహర్షి అని ఒక విగ్రహం పెట్టడం అట్లా వదిలేయటం, లేకపోతే ఈయన అత్రి మహర్షి అని వదిలేయటం ఉంది. కానీ మాహూర్గఢ్లో మీరు ఆ 3 రేణుకామాత దేవాలయ శిఖరం కాకుండా అత్రి మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళితే విశేషంగా అన్ని దేవాలయాలు కనపడతాయి అక్కడ. కాబట్టి సృష్టి ప్రారంభంలో మనకి మొట్టమొదటిగా ఆవిర్భవించినటువంటి మూల పురుషులు అంటారు. ఇప్పుడు మేము మూలవాసులం అంటున్నారు వీళ్ళందరూ. మీరు కాదురా నాయన మూలవాసులు వేరే ఉన్నారు. ఆ మూలవాసులు ఎవరయ్యా అంటే పరమాత్మ యొక్క సృష్టిలో మొట్టమొదట ఆవిర్భవించింది సనాతన ధర్మం ప్రకారం బ్రహ్మగారు మొట్టమొదటిగా ఆవిర్భవించట. రెండో వాళ్ళు ఎవరయ్యా ఆవిర్భవించిందంటే నెక్స్ట్ జనరేషన్, బ్రహ్మగారి తర్వాత ఆవిర్భవించినటువంటి జనరేషన్ ఎవరయ్యా అంటే సనక సనందాది మహర్షులు. ఈ కథ ఎవరికైనా ఒకటేనండి. నిలువు బొట్టు పెట్టుకున్నా, అడ్డబొట్టు పెట్టుకున్నా, చొక్క బొట్టు పెట్టుకున్నా ఎవరికైనా ఒకటే. ఎందుకంటే మీ ప్రశ్నలో పరబ్రహ్మ తత్వం అనేది ఉంది కదా, దానికోసం ఇదంతా చెప్పవలసి వస్తుంది. ఎప్పటిదాకా అయితే మనకి బ్యాక్గ్రౌండ్ తెలీదో మనం ఏమనుకుంటాం, మనకు తెలిసిందే ఇదే ఇంతవరకే అని లిమిటేషన్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం విస్తృతంగా వెళ్ళామో ఓహో ఇంత ఉందా దీని వెనక,
ఎవరో పక్కింటి ఆవిడకు చెవు కొరుకుతుంది, నీకు తెలుసా అని ఒక చిన్న విషయం చెప్పగానే ఈవిడకి అది నిజమో తెలీదు అబద్ధమో తెలియదు, ఈవిడకి ఒక అలవాటు ఉంది. ఏమిటయ్యా అంటే నాకు తెలిసిన విషయం 10 మందికి చెప్పాలి. మరి అది నిజమా కాదా సంపూర్ణమైనటువంటి కథ తెలియకుండా ఎట్లా చెప్తావు? చెప్పేస్తావు అంతే. ఎప్పటిదాకా అయితే సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండదో అప్పటిదాకా నువ్వు చెప్తూ ఉంటే ఏం జరుగుతుందయ్యా అంటే అసత్యాలే ప్రచారం అవుతాయి. అలాంటివి కొంతమంది వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతాను ప్రకారంగా పెద్ద పెద్ద వాళ్ళు అవుతుంటారు. వాళ్ళు లాజికల్గా మాట్లాడి పెద్ద పెద్ద వాళ్ళు అవుతుంటారు. సహజంగా మనుషులకి ఏముంటుందయ్యా అంటే అట్రాక్టివ్గా ఉండాలి. ఏది ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, ఇది ఒక శిక్షలాగా చేయండి అంటే ఎవడు చేయడు. వాడికి ఏంటంటే ఇవాళ మేము ఈ మంత్రం చెప్తున్నాం, మీరు 11 సార్లు చదవండి, ఇదిగో సాయంత్రానికి మీ డోర్ దగ్గర ఎవరో ₹1,00,000 పెట్టి వెళ్తాడంటారు. వెంటనే ఆ ఉదయాన్నే ఆ ఎర్రబట్ట తెస్తాడు, మొత్తాన్ని కొనుక్కొస్తాడు, డబ్బులు లేకపోయినా ఎర్ర వస్త్రం తెచ్చుకొని కట్టుకొని ఆ మంత్రం ఏదో 11 సార్లు జపం చేస్తాడు. సాయంత్రం ఎదురు చూస్తూ ఉంటాడు. పరమాత్మ ధర్మం అది కాదు. ఎంతకాలం ఎదురు చూస్తావు పిచ్చివాళ్ళ? ఏమిటా ఆశ? ఆశాపాశాలకు లొంగినంతకాలం పరమాత్మ నిన్ను ఎప్పుడు అనుగ్రహించుడు. అదంతా కర్మ పోవాలి. ఆశాపాశాలు అనేటువంటి కర్మ పోతేనే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎప్పటిదాకా ఆశాపాశాలలో లొంగావంటే పరమాత్మ అనుగ్రహం రాదు. ఏదో పూర్వజన్మ సుకృతానుసారంగా కొన్ని వస్తుంటాయి, కొన్ని పోతూ ఉంటాయి, అంతే తప్ప అంత స్థితి ఉండదు. కాబట్టి 2వ జనరేషన్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కావాలి అంటే గురువు యొక్క శుశ్రూష చేయాలి. ఆ శుశ్రూష ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానంలో అనేక రకాలైన స్టేజెస్ ఉంటాయి. అట్లా బ్రహ్మగారి తర్వాత సనక సనందాది మహర్షులు. బ్రహ్మావిర్భావం ఎందుకు జరిగిందయ్యా అంటే విష్ణువు చెబుతున్నాడు, సృష్టి చేయరా, సృష్టి అంతా విలయం అయిపోయింది, మళ్ళీ సృష్టి చేయదు, ఒక ఆటలాగా చేసుకుందాం మనం అని అన్నప్పుడు ఆ యొక్క బ్రహ్మగారు సృష్టి ప్రారంభించి సనక సనందాదుల్ని వాళ్ళని అడుగుతాడు, నాయనలారా మీరు సృష్టి ప్రారంభించండి కాస్త అంటే, అమ్మమ్మ సృష్టి ప్రారంభం చేస్తే మాకు కూడా రజోగుణం కావాల్సి వస్తుంది, రజోగుణం మీద ఆపేక్షతో తమోగుణ యుక్తులం అయిపోతాం, తద్వారా మేము ఎందుకు జన్మించాము? అప్పట్లో దేనికి జన్మించారంటే మోక్ష స్థితిని పొందడానికే జన్మించారు వాళ్ళు, అది తప్ప వేరేది ఇంకొద్దనుకున్నారు. అందుకని సృష్టి చేయడానికి వాళ్ళు ముందుకు రాలేదు. తర్వాత జన్మించిన వాళ్ళు ఎవరయ్యా అంటే మనకి భృగు, అత్రి, మరీచి, కశ్యప ఇట్లాంటి పులహ, పులస్త్య, క్రతు ఇలాంటి నవ ప్రజాపతులు అంటారు, నవబ్రహ్మలు అంటారు వాళ్ళని. మనకు బాగా తెలిసిన పేరు రావణాసురుడు యొక్క పులస్త్య బ్రహ్మ, ఆయన యొక్క కుమారుడు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రసిద్ధమైనటువంటి మాటలు కాబట్టి జనాలకు తొందరగా తెలుస్తాయి. అలా నవ బ్రహ్మలు, నవబ్రహ్మలు అంటారు, వాళ్ళనే ప్రజాపతులు అంటారు. ఎట్లా అయితే దశరథుడి యొక్క కుమారుడు దాశరథ అయ్యాడో బ్రహ్మగారి ద్వారా ఉత్పన్నమైన వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా బ్రహ్మ శబ్దం వచ్చింది, నవబ్రహ్మలు అంటారు వాళ్ళు, లేదా ప్రజాపతులు అంటారు, దక్ష ప్రజాపతి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దాంట్లోకే వచ్చారు. వాళ్ళని అడిగారు, మీరు సృష్టి ప్రారంభం చేయండి అని అంటే వాళ్ళు కూడా అందరూ కూడా ఎట్లా ఉన్నారయ్యా అనంటే స్త్రీ లేకుండా సృష్టి జరుగుతుందా, సృష్టి పరిణమిల్లుతుందా అంటే పరిణమిల్లదు. మరి అటువంటి సందర్భంలో బ్రహ్మగారికి మళ్ళీ సంశయం వస్తుంది, సృష్టి ఎట్లా జరుగుతుంది, వాళ్ళు కేవలం పురుషులే కదా, స్త్రీ కావాల్సి వచ్చింది. అందుకని మళ్ళా పరమాత్మ ఏం చేశాడయ్యా అనంటే బ్రహ్మగారు కిన్నుడై విష్ణువుని ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు, నిజమైన ఆయన, స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటేనే సృష్టి తొందరగా పరిణమిల్లుతుంది. అది చేపైనా, పశువైనా, పక్షైనా, జలచరమైనా, ఆకాశంలో విహరించేదైనా, భూమి మీద నడిచేదైనా స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటేనే అవుతుంది. కాబట్టి ఇదిగో మనువుని సృష్టిస్తున్నాను, ఈయన పేరు స్వయంభువు అవుతాడు, ఆయన యొక్క భార్యని శతరూపుని సృష్టిస్తున్నానని చెప్పి బ్రహ్మ తన యొక్క సంకల్ప మాత్రం చేత మొట్టమొదటిగా సృష్టి చేసినప్పుడు ఆవిర్భవించిన వాళ్ళు ఎవరయ్యా అంటే స్వయంభువ మనువు, శతరూప. వాళ్ళ ద్వారానే ఈ సృష్టి అంతా కూడా పరంపరానుగతంగా వాళ్ళ యొక్క కుమార్తెలే మళ్ళీ ఈ యొక్క నవబ్రహ్మలు వివాహం చేసుకున్న వాళ్ళు, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఋషి పరంపర ఇట్లా నడుస్తుంది. మరి దత్తాత్రేయుడు ఎట్లా ఆవిర్భవించాడు, ఈయన యొక్క స్వరూపం ఏమిటి అంటే ఈ నవబ్రహ్మల్లో ఉన్న వాళ్ళే అత్రి మహర్షి, అనసూయాదేవి. కర్ధమ ప్రజాపతికి దేవహూతికి జన్మించిన వాళ్ళల్లో అనసూయాదేవి, అట్లానే అత్రి మహర్షి. మనకిక్కడ అందరికీ దత్తపురాణం ఇదంతా బ్రహ్మాండ పురాణంగా అథెంటికేషన్గా ఉన్నటువంటి స్వరూపం, బ్రహ్మాండ పురాణ అంతర్గతంగానే తెలుస్తుందండి. అంటే ఈ కథ ప్రసిద్ధమై భాగవతాది అన్ని పురాణాల్లో ఉన్నప్పటికీ కూడా దత్తాత్రేయ స్వామి గురించి తెలియాలంటే ప్రత్యేకంగా మళ్ళీ మనం బ్రహ్మాండ పురాణమే చూసుకోవాలి. అట్లా చూస్తున్నప్పుడు
ఇందాక మనం వికనసాచార్య స్వామి యొక్క సందర్భం అనుకున్నాం మనం. అవును. ఏమిటి అంటే సృష్టి ప్రారంభం అయ్యేటప్పుడు ఉమ్. పరమాత్మ యొక్క శక్తి అందరికీ లభించాలి అని అంటే, దైవ బలం అందరికీ కావాలి అని అంటే, ఉమ్. ధర్మం అనేది చక్కగా అనుష్ఠించాలి అని అంటే, ప్రతి ఒక్క వ్యక్తి సాకారంగానో లేదా నిరాకారంగానో పరమాత్మని ఆరాధిస్తూ ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించాలి అని పరమాత్మ ముందే నిర్ణయించుకున్నాడు తన యొక్క ప్రణాళికలో. ఆ నిర్ణయించేటువంటి సందర్భంలోట పరమాత్మకి 2 విషయాలు కావాల్సి వచ్చినాయి. ఒకటి లౌకికమైనటువంటి వ్యవహారాన్ని వదలకూడదు, అలా అని పారలౌకికమైనటువంటి వ్యవహారాన్ని వదలకూడదు. ఎందుకంటే మానవుడికి ఉండే ప్రధానమైనటువంటి లక్ష్యాలు ధర్మాన్ని సాధించాలి, డబ్బుని సాధించాలి, కామ్యాలని ధర్మబద్ధమైనటువంటి కామ్యాలని సాధించుకోవాలి, తరువాతే కావాల్సింది మోక్షం. కాబట్టి ఈ 4 సాధించాలి అని అంటే మానవుడికి సహజంగా ఉండేటువంటి 4 వర్ణాశ్రమాలు ఉన్నాయి. ఈ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి శరీరాన్ని వదిలిపెట్టిన దాకా. మొదటిది బ్రహ్మచర్య ఆశ్రమం అన్నారు, రెండవది గృహస్థాశ్రమం అన్నారు, మూడవది వానప్రస్థాశ్రమం అన్నారు, 4వది సన్యాసాశ్రమం అని చెప్పి 4 ఆశ్రమాల గురించి చెప్పారు. మరి ఈ ఆశ్రమాలలో వాళ్ళు అనుకున్నటువంటి ధర్మార్థ కామ్య మోక్షాలను సాధించాలి అని అంటే వాళ్ళ వయస్సుని బట్టి, వాళ్ళ యొక్క బుద్ధిని బట్టి, వాళ్ళకి ఆ వయస్సులో ఉండేటువంటి మానసికమైనటువంటి స్థితిని బట్టి పరమాత్మని ఎట్లా ఆరాధించాలంటే, నన్ను వాళ్ళు ఎట్లా ఆరాధించాలి, ధర్మాన్ని ఎట్లా అనుష్ఠించాలి అని అంటే పరమాత్మట సూత్రకర్త రావాలి అని అడిగారట. ఇప్పుడు ఎట్లా అయితే ఏమండి భారతదేశంలో మనిషి ఎట్లా జీవనాన్ని సాగించాలి అని అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ గారు ఆ రోజున కాన్స్టిట్యూషన్ రచించారు, నాకు ఈ హక్కునిచ్చాడు, ఆ హక్కునిచ్చాడు. మనం హక్కుల గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ బాధ్యతల గురించి మాట్లాడం కదా. యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ నాకు ఈ రోల్ ఉంది, నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను నా జీవనాన్ని ఇలా సాగించాలి, రోడ్డుకి ఎడం వైపునే నడవాలి, ఏ యాక్సిడెంట్ జరగడానికి నేను కారణం కాకూడదనే బుద్ధి వీడికి ఉండాలి. కానీ మనం హక్కుని గురించి మాట్లాడతాం కానీ బాధ్యతల గురించి ఎప్పుడు మాట్లాడం. పరమాత్మ కూడా కాన్స్టిట్యూషన్ రాసేట. ఏమిటా కాన్స్టిట్యూషన్ అంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ముందు మొట్టమొదటి చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, నాయనా నువ్వు నీ జీవనాన్ని సాగించేటప్పుడు పాప పుణ్యాలని 2 దృష్టిలో పెట్టుకో. ఒకటేమిటి? పాపం అంటే పరులని హింసించడం పాపం అవుతుంది. వీలైనంత వరకు పరులకి సేవ చేయటమే, ఉపకారం చేయటమే పుణ్యం అవుతుంది. చెప్పడానికి చాలా ఈజీగా ఉంది. ఇదేమిటండి, నేను ఎవ్వరికి అపకారం చేయనండి, చక్కగా నేను అందరికీ ఉపకారమే చేస్తాను నాకు తోచినంతలో అని మళ్ళా వేరే పెద్ద కాన్సెప్ట్ అవుతుంది. మనసా వాచా కర్మణ, నువ్వు ఎంతవరకు పాపం చేస్తున్నావు, మనస్సులో అనుకున్నా పాపమే. వీడు నాకంటే ఎదిగిపోతున్నాడు, వీడు ఎలా పోతాడో చూస్తా, నువ్వేం చేయక్కర్లేదు. నరుడి యొక్క దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందంట. నువ్వేం చేయక్కర్లేదు, ఆ మాట అంటే చాలు వాడికి ఆ నెగిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా పోతుంది. అది కూడా పాపం అంటాడు. మనసా వాచా కర్మణ చేసే పాపాలు. కాబట్టి వీడు ఆ ఉపకారం చేయాలి అంటే ధర్మానుష్ఠానం ఉండాలి. ధర్మాన్ని అనుసరిస్తేనే ఉపకారం చేయగలుగుతాడు. నీ ధర్మం రోడ్డుకి ఎడం వైపున నడవటం. మీకు అర్థమవుతుందా? ఎడం వైపున నడవటం నీ ధర్మం. ఎవడో వచ్చి వాడు అధర్మంగా వాడి దారి దాటి నీ ఎడం వైపున నువ్వు నడుస్తున్నా వచ్చి గుద్దాడు అనుకోండి, అది నీ కర్మ, వాడి పాపం. కానీ నీ ధర్మం అయితే నువ్వు చేయాలిగా. ఎందుకంటే వాడు సీసీ కెమెరాలో ఒకసారి పోలీసు చూసినప్పుడు, ఎరా వీడు చక్కగా ఎడం వైపే నడుస్తున్నాడు, నువ్వు వెళ్ళి గుద్దావు కాబట్టి నీదే తప్పు అని అంటాడుగా. ఆ పని చిత్రగుప్తుడు చూస్తాడు. కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుడు చూస్తూ ఉంటాడు నిరంతరం. మనం అనుకుంటాం ఎవరు చూడలేదులే, హిట్ అండ్ రన్లో వెళ్ళిపోదాం అనుకుంటాం. అట్లా జరగదండి. కాబట్టి ఆ ధర్మ సూత్రాన్ని రాసేట. అందుకే అతి ప్రాచీనమైనటువంటి ధర్మసూత్రం ఈ రోజున ఏదైతే ఉన్నదో, నేను చెప్పిన మాట ఇది కాదండి. ఎందుకంటే లోకంలో ఈ వికనస సంబంధమైనటువంటి విషయం అతి ప్రాచీనమైనది. సుమారుగా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. మనకి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. కలియుగం యొక్క కాల ప్రమాణం 4 లక్షల సంవత్సరాలు చిల్లర, 4,16,000 సంవత్సరాలు చిల్లర ఉంది. ద్వాపర యుగ ప్రమాణం వచ్చి దానికి డబల్ 8,32,000 సంవత్సరాలు. త్రేతాయుగ ప్రమాణం వచ్చి మళ్ళీ 32,64,000 సంవత్సరాలు చిల్లర ఉంది. అట్లా కాబట్టి ఏంటంటే దీన్ని బట్టి మనిషి యొక్క ఆయుర్దాయం అనేది కూడా అంతే పెరుగుతూ ఉన్నది. ఇట్లాంటివన్నీ కలిస్తే, ఒక యుగం కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. ఇట్లా మహాయుగాలు, అనేక మహాయుగాల పూర్వమే కృతయుగంలో
స్వయంభువ మనువు కాలంలో ఒక్కొక్క యుగానికి ఒక మనువు ఉన్నాడు. మనం స్వయంభవ మనువు కాలంలో ఆవిర్భవించిన వాడు విఖనసుడు. ఆయన రాసినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో ఆ ధర్మశాస్త్రమే అతి ప్రాచీనమైనది. ఎంత ప్రాచీనమైనదయ్యా అంటే ఈ రోజున మనుస్మృతి అని తగలబెడుతున్నారు చూసారా వీళ్ళందరూ. ఆ మనుస్మృతి కంటే ప్రాచీనమైనటువంటి సూత్రం ఏదైతే ఉన్నదో ఆ ధర్మ సూత్రమే ఇక్కడ విఘనసాచార్య స్వామి రచించినటువంటి సూత్రం. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. పుల్లెల శ్రీరామచంద్రుడు అని చెప్పి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, సంస్కృత మహామహోపాధ్యాయ. మన ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కృత అధ్యాపనం చేసిన ప్రొఫెసర్ గారు. అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మసూత్ర గ్రంథాలలో ఉటంకించినటువంటి పేర్లు చెప్తున్నాను. ఏదో ఇతను చెప్తుంటే ఏదో ఫలానా భరద్వాజ అని అని చెప్తే ఏదో వాళ్ళ గురువు గారు కదండి. ఇప్పుడు ఎట్లయినా సహజంగా శంకరాచార్య స్వామి అంటే శైవులందరూ మా గురువు గారి కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు, లేకపోతే రామానుజుడి కంటే గొప్పవాళ్ళు అని సహజంగా చెప్పుకుంటారు కదా. అట్లా మనం చెప్పేటువంటి మాట కాదు. ఇవన్నీ తర్వాత వచ్చినాయి మతాలు. శంకరాచార్య స్వామి మతం ఓ 2000 సంవత్సరాలు, మొన్న ఈ మధ్య శతాబ్ది ఉత్సవాలని ఒక 1000 సంవత్సరాలు ఇట్లా వచ్చినాయి. కానీ ఇది లక్షల సంవత్సరాల పరంపర. చరిత్ర అనేది సహజంగా కాలక్రమంలో పోతూ ఉంటుంది. పోయేటప్పుడు అది నాకు తెలియదు కాబట్టి అది లేదు అని మనం చెప్పగలుగుతామా? చెప్పలేం కదా. కాబట్టి అట్లా ఈ ధర్మసూత్రాన్ని రచించి ఆ రచించేటప్పుడు ఆయన నైమిషారణ్యంలో ఆయనకు వచ్చినప్పుడు అత్రి, మరీచి, భృగు, కశ్యప అనేటువంటి 4 ఋషులు ఈ విఘనసాచార్య స్వామిని ఆశ్రయించారు. అట్లా ఆశ్రయించి 4 కోట్ల ప్రమాణం కలిగినటువంటి వైఖానస శాస్త్రాన్ని భగవత్ శాస్త్రము అంటారు. దాన్ని శ్రీశాస్త్రం అనేటువంటి పేరు. అటువంటి శాస్త్రాన్ని వాళ్ళు రచించి మానవుడు తన యొక్క జీవనంలో ధర్మాన్ని ఎట్లా అనుష్ఠించాలి, గృహస్థాశ్రమ ధర్మంలో ధర్మము అని అంటే బ్రహ్మచర్యంలో వస్తుంది ప్రధానంగా. ఎందుకనంటే బ్రహ్మచర్యాశ్రమంలో మనకు తైత్రీయోపనిషత్తు చెప్తుంది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్తూ అట్లా ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది చిన్న పిల్లలకే నేర్పిస్తామండి. 6 సంవత్సరాల పిల్లలకి నేర్పిస్తాం వైదికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా. కాబట్టి ధర్మం అంతా ఎక్కడ తెలుసుకుంటాడు? బ్రహ్మచర్యంలోనే తెలుసుకుంటాడు సంపూర్ణంగా. జ్ఞానం అంతా సముపార్జన బ్రహ్మచర్యంలోనే చేస్తాడు. గురువుగారు చెప్పేటప్పుడే ఆచార్యాత్ పాదమాదత్తే చెప్పడం సంపూర్ణంగా చెప్పినా ఒక భాగం అయితే బాగా బుర్రలో పడుతుంది. రెండవది గృహస్థాశ్రమ ధర్మంలోకి వచ్చేసరికి తనకు ఉండేటువంటి జ్ఞానాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడుతుంటాడు. ఎందుకంటే అనేక రకాలైనటువంటి సంఘర్షణలు వస్తాయి. భార్య స్వరూపంలో, అత్తమామల స్వరూపంలో, సమాజ స్వరూపంలో, తను చేసేటువంటి ఉద్యోగ స్వరూపంలో వస్తున్నప్పుడు ఎటు నుంచోవాలి? ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అంటే ధర్మం ఏ గట్టునుంటే ఆ గట్టునుండాలి. కాబట్టి అట్లా గృహస్థాశ్రమ ధర్మంలో చెప్తారు. ఆ గృహస్థాశ్రమ ధర్మంలోనే మనకి దేవతార్చనాది ప్రక్రియలన్నీ వస్తాయి. నిత్యహోమం సహజంగా సంధ్యావందనం బ్రహ్మచర్యంలో చేసుకుంటే గృహస్థాశ్రమ ధర్మంలో నీకంటూ ఒక దేవుడు కావాల్సి వస్తాడు, నీకు దేవతార్చన కావాల్సి వస్తుంది. గృహంలో భార్య దీపారాధన చేయడానికి కావాల్సిన దేవాలయం గృహదేవతార్చన, అది అలకటం, ముగ్గులు పెట్టడం అన్నీ వస్తాయి. దాంట్లో తల్లిదండ్రులు చూసుకోవటం. మనం సహజంగా ఈ యొక్క గృహస్థాశ్రమ ధర్మంలో ఉండే పంచమహాయజ్ఞాలు అంటారనమాట. బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞం అంటారు. బ్రహ్మయజ్ఞం అంటే దేవుణ్ణి వదిలిపెట్టకుండా నిరంతరం జ్ఞాన సముపార్జనే బ్రహ్మయజ్ఞం. పొద్దున్నే లేవగానే అందుకే బ్రహ్మయజ్ఞం చేసి సంధ్యావందనాది క్రతువులన్నీ కూడా చేసుకుని నిత్యహోమాలన్నీ కూడా చేసుకుని ఆ వ్యక్తి ముందు ఏమండి నైమిత్తిక కర్మలన్నీ అయినాయా మీ, ఇప్పుడు ఏమంటే ఆ మాట అన్నాం అనుకోండి, ఏమన్నా దొడ్లో గొడ్లు ఇచ్చారా, మొహం కడుక్కున్నారా అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు అంటే ఫ్రెష్ అయ్యారా, కాస్త మీ పనులు అయినాయా అంటే ఇప్పుడు ఆ 2 కనపడుతున్నాయి, మొహం కడుక్కోవడం బయటికి వెళ్ళి రావడమే కనపడుతుంది. అది కాదండి. నిత్య నైమిత్తిక కర్మలు అంటే ఏమిటయ్యా అంటే సంధ్యావందనాది ప్రక్రియలు చేసుకున్నావా, నిత్యహోమాది కైంకర్యాలు అయినాయా, చక్కగా జ్ఞాన సముపార్జనకు కావలసినటువంటి ఆ రోజు చదవలసినటువంటి బ్రహ్మయజ్ఞం చేసావనేది బ్రహ్మయజ్ఞం అంటారు. వెంటనే వస్తుంది పితృయజ్ఞం అంటున్నారు. ఆ కార్యక్రమం అవగానే ముందు చూసుకోవాల్సింది ఎవరిని? తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. తర్వాతే దైవయజ్ఞం, దేవతార్చన దగ్గరికి వెళ్ళి నువ్వు చేసుకునే అభిషేకమో అర్చనో ఏదో చేసుకుంటావు. అదైన తర్వాత చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఇంటికి ఎవరైనా వచ్చారా గెస్టులు, వాళ్ళని చూసుకోవటం. గృహస్థాశ్రమ ధర్మంలో ఇది అతిథ్యభ్యాగతో స్వయం విష్ణు, చెప్పొచ్చేవాడు ఒకడు, చెప్పకుండా వచ్చేవాడు, వాళ్ళని చూసుకోవాలి. మనతో పాటుగా భూతయజ్ఞం అంటారు. భూతం అంటే దయ్యాలు భూతాలని కాదు,
పంచమహాయజ్ఞాలలో భూతయజ్ఞం అంటే సృష్టిని కాపాడుకోవాలి. ఉమ్, ఈ రోజున వాళ్ళు ఎవరో అవేర్నెస్ ఇస్తాడు, ఉమ్. గో గ్రీన్ అంటాడు, ఉమ్, గాలిని కాపాడమంటాడు, చెట్లని కాపాడమంటాడు, భూమిని కాపాడమంటాడు. ఉమ్. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇది భూతయజ్ఞం కిందకు వస్తాయి. గృహస్థాశ్రమ ధర్మంలో మనందరి యొక్క కర్తవ్యం ఏమిటంటే ఈ 5 ఉంటాయి దాంట్లో. కాబట్టి ఇలాంటి గ్రంథాలన్నీ కూడా రచించారు. వాళ్ళు ఎట్లా బ్రతకాలి, వానప్రస్థంలో ఎట్లా బ్రతకాలి. ఇవాళ రేపట్లో ఎవరు వానప్రస్థం తీసుకున్నా, ఎవరు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినా వాళ్ళకి ప్రధానమైనటువంటి స్మృతులు ఏవయ్యా అంటే విఘ్నస మహర్షి రాసింది. ఉమ్, తర్వాత అనేక మంది వాళ్ళ దాంట్లోంచి తీసుకుని ఇదిగో ఆపస్తంభుడు అని ఒక ఆయన, లేకపోతే బోధాయనుడనే ఒక గురువు గారు, ఇట్లా వాళ్ళ యొక్క స్మృతులు, పరాశర స్మృతి అని, ఉమ్, యాజ్ఞవల్క స్మృతి అని, ఇట్లాంటి ధర్మశాస్త్రాలు అనేకం వచ్చినాయి. ఉమ్, అలా వచ్చేటువంటి పరంపరలో ఈ అత్రి మహర్షి ఏం చేశాడయ్యా అంటే, ఉమ్, చాతుర్కోటి ప్రమాణం అయిపోయిన తర్వాత ఉమ్, శిష్యులందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్తారు కదా. ఉమ్, ఈయన కూడా నైమిషారణ్య ప్రాంతానికి వచ్చాడు. చక్కగా అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనసూయాదేవి, ఉమ్, అత్రి మహర్షి ఆనందంగా చక్కగా జీవనాన్ని సాగిస్తూ ఉంటే ఈయన ఒకనొక రోజు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాట. ఉమ్, ఆ ముందు ఈయన ఒక పుస్తకాన్ని, అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రచించాడండి. ఉమ్, అత్రి రచించినటువంటి సమూర్తార్చనాధికరణం అనేటువంటి ఒక అద్భుత గ్రంథం ఉంది. ఉమ్, ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే నా పరిధిలో అది లేదు కాబట్టి అది లేదు అనుకుంటారు. అంతే. ఇప్పటికీ ఉంది ఆ పుస్తకం. టీటీడీ వాళ్ళు ప్రింట్ కూడా వేశారు సమూర్తార్చనాధికరణం గురించి. ఉమ్, అత్రి మహర్షి రాశాడు. అంటే సాకార రూపంలో ఉండేటువంటి పరమాత్మని ఏ విధంగా పూజ చేయాలి అని మనందరికీ నేర్పించిన వాడు మొట్టమొదట అత్రి మహర్షే. ఉమ్, అత్రి మహర్షి లేకపోతే ఈ పూజ మనకి లేదు. సాకార రూపంలో ఉండేటువంటి పరమాత్మని ఉమ్, ఆరాధించడం మనకు తెలియదు. విగ్రహారాధన లేదు. లేదు. అంటే చూడండి, అత్రి మహర్షి నుంచి వస్తుంది పరంపరానుగతంగా ఉమ్, మనకి విగ్రహారాధన. ఇవాళ ఎవరో వాళ్ళు వీళ్ళు వచ్చి మీకు విగ్రహారాధన చేయకూడదు, ఉమ్, చేయకూడదు అనడం తప్పు. ఉమ్, నీకు ఒక ధ్యేయ వస్తువు కావాలి ఏదైనా ఆరాధన చేసేటప్పుడు. నువ్వు ఒక ధ్యేయ వస్తువును చూస్తున్నావు. సహజంగా ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక ధ్యేయ వస్తువు కావాలి. ఉమ్, వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు ఒక మూల వైపు తిరిగి కూర్చుంటారు. ఏ మూల చూస్తారు చెప్పండి వాళ్ళు? మక్కా ఎటువైపు ఉందో అటు. ఆ మక్కా, కాబానో ఏదో అంటారు వాళ్ళు, ఉమ్, అటువైపు తిరుగుతారు. ఉమ్, భారతదేశం వాడైతే అది పశ్చిమంలో ఉంది కాబట్టి పశ్చిమంలో తిరుగుతాడు. ఉమ్, అటు వెస్ట్రన్ కంట్రీస్ వాడు, అవతల వాడు ఎవడైనా ఉంటే వాడు ఏ దిక్కుకుందో అటు దిక్కు తిరిగి చూస్తాడు తప్ప ఉమ్, వేరే దిక్కుకు తిరిగి చూడడు. అంటే ఏమిటి? అక్కడ ధ్యేయ వస్తువు ఉంది వాడు. ఉమ్, వాళ్ళకి కాబా ఇక్కడి నుంచి, వాళ్ళు అక్కడి నుంచి ఉమ్, నా కాబా అక్కడ ఉందని వాళ్ళు ఎట్లా ధ్యేయ వస్తువుగా చూస్తున్నారో పరమాత్మని, ఉమ్, మనం కూడా మన ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కాబట్టి మన ఇష్టమైనటువంటి స్వరూపాన్ని, ధ్యేయ వస్తువుని ఉమ్, చక్కగా పెట్టుకొని మనం పూజ చేస్తున్నాం. దాంట్లో తప్పేమిటి? ఆ, ఆ, మన వాళ్ళు కూడా చెప్పారు, నాయనా ఈ విగ్రహారాధనతో ఆపద్దు నువ్వు. ఉమ్, గృహస్థాశ్రమంలో విగ్రహారాధన కావాలి. వానప్రస్థంలోకి వెళితే ఇది అవసరం లేదు. ఉమ్, గృహస్థాశ్రమంలో నువ్వు ఏదైతే సాధించావో విగ్రహారాధన చేస్తూ 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 ఉండేటువంటి జ్ఞానము, ఉమ్, ఆ జ్ఞానాన్ని మనస్సులో పెట్టుకుని అరణ్యాలకు వెళ్ళిపోయి ఉమ్, చూసి చూసున్న కళ్ళు మూసుకుంటే రాడా స్వామి నీ దగ్గరికి. ఉమ్, అట్లా ఆ ధ్యేయ వస్తువుని నీలో ఉండేటువంటి పరమాత్మయే అని భావన చేసి నువ్వు ఎక్కడ చేస్తావు అన్నమాట? అరణ్యాల్లో చేయి, వానప్రస్థంలో చేయి. ఇక సన్యాసంలోకి వెళితే ఉమ్, అహం బ్రహ్మాస్మి అంటున్నాడు. నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని ఉన్నప్పుడు ఉమ్, నీకు పరమాత్మ ఎటు చూసినా బ్రహ్మస్వరూపంగానే కనపడతాం. ఆ, కాబట్టి మనం ఇదంతా పోగొట్టుకున్నాం, ఈ నాలెడ్జ్ని అంతా పోగొట్టుకున్నాం. ఉమ్, కేవలం పరమాత్మ అంటే మనం ఏం చూస్తున్నామంటే నాకేం ఇస్తాడు, వీసా ఇస్తాడా, పిల్లల్ని ఇస్తాడా, ఇల్లు ఇస్తాడా, ఉమ్, కోరికని బట్టి పరమాత్మ, ఉమ్, కోరికని బట్టి గుడి. కాబట్టి ఎప్పటిదాకా అయితే నీలో కోరిక ఉంటుందో నీ బుద్ధి కూడా ఉమ్, అంతవరకే ఉంటుంది. బుద్ధిని మించి వెళ్ళాలి. ఆ, కాబట్టి ఈ అత్రి మహర్షి ఏం చేశాడయ్యా అంటే చక్కగా తను అనుష్ఠానం చేస్తూ హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటే ఉమ్, ఆయన ఎటువంటి స్థితిని ఆరాధన చేస్తున్నాడు అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధన చేస్తున్నట్ట. మనం ఒక మాట అనుకున్నాం, ఉమ్, తద్బ్రహ్మ తద్విష్ణు తదాత్మ తత్ సత్యం తత్ సర్వం అని. ఉమ్, తత్తుని ఆరాధన చేస్తున్నాడు ఆయన, పరబ్రహ్మ ఆరాధన చేస్తున్నాడు. ఉమ్, ఎప్పుడైతే ఆ పరబ్రహ్మ ఆరాధన చేస్తున్నాడో ఉమ్, సత్వరజస్తమో గుణాలకి అనుసరించి ఉమ్, ఉన్న దేవతలందరూ వస్తున్నారట. ఎందుకంటే ఉమ్, పరమాత్మ సృష్టి ప్రారంభం చేసేటప్పుడు ఉమ్, సృష్టి చేయాలి అని సంకల్పం కలిగితే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏదైనా నేను సాధించాలి అనుకుంటే రజోగుణం కంపల్సరీ కావాలి. రజోగుణం కంపల్సరీ కావాలి. మీరు ఎప్పుడైనా జున్ను తిన్నారండి? ఉమ్, ఆవు జున్నని అవునంతే. జున్ను ఉంటుంది. సహజంగా దాంట్లో చక్కెర వేస్తూ కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేస్తాడు. ఉమ్, ఎందుకంటే ఈ ఉప్పు మనం ఉప్పు తినంగా సహజంగా అవును. కూరలో కూడా ఉప్పు వేస్తాం. ఎందుకంటే టేస్ట్, ఉప్పు లేకపోతే ఉమ్, టేస్ట్ లేదు. సంకల్పం లేకపోతే జీవితమే లేదు. ఉమ్,
సృష్టి లేదు, దానికోసం రజోగుణం కావాల్సి వచ్చింది. మరి పరమాత్మట నాకు రజోగుణం కావాలి దేనికయ్యా అంటే సృష్టి చేయాలి అనటం కోసం బ్రహ్మగా ఆవిర్భవించాడు. మరి చేసినటువంటి సృష్టిని ధర్మబద్ధంగా పరిపాలన చేయాలి, అడ్మినిస్ట్రేట్ చేయాలి అని అంటే విష్ణువుగా ఆవిర్భవించాడు. ఇదే పరమాత్మ ఎంతకాలం ఉంటుంది ఈ సృష్టి? వరి వేసాం, చక్కని ధాన్యం వచ్చింది, ఇంకా అలానే ఉంచుతామా? దాన్ని కోసి కుప్పనూర్చి దాన్ని మనకి ప్రయోజనకరంగా మార్చుకుంటాం కదా. అరే రే నా చేత్తో నాటా నీ నారు, దీన్ని నేనే కోయటం బాగుండదు అనుకుంటాడా ఎవరైనా? అలానే పరమాత్మ కూడా క్రీడామాత్రంగా హే సాలే ఎంతకాలం ఇట్లా మళ్ళీ కొత్తగా ఏదో చేద్దాం అని ప్రారంభం చేసి లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు తమోగుణ ప్రధానుడే మొత్తాన్ని సృష్టిని మొత్తాన్ని కూడా తనలో లయం చేసుకుంటాడు. కాబట్టి పరమాత్మ యొక్క స్వరూపమే సృష్టి స్థితి లయాలని పోషించటం కోసం సత్వ రజస్తమో గుణాలుగా ఆవిర్భవించింది. అలా అత్రి మహర్షికి పరమాత్మ యొక్క స్వరూపం ద్యోతకం అయిందనమాట. ద్యోతకం అయ్యేసరికి అత్రి మహర్షి యొక్క మనస్సులో ఒక సంకల్పం కలిగింది. ఎవరి ముగ్గురు, ఎవరండి మీరు అని అడిగాడు ఆయన. అడగగానే ఇదిగో నేను మహావిష్ణువుని కాబట్టి శంఖచక్రధారియే. ఇప్పుడు స్వామి ఎట్లా కనపడుతున్నాడు? మాలా కమండలరు రథకర పద్మయుగ్మే మధ్యస్థ పాణియుగలే ఢమరు త్రిశూలే యస్యస్తవూర్ధ్వకరయోహో శుభశంఖచక్రే వందే తమత్రివరదం భుజషట్కయుక్తం. అందుకే ఆయన అత్రివరద దత్తాత్రేయ స్వామి. ఇక్కడ కూర్చుని మన వెనక ఉన్నారే చిరునవ్వులు చిందిస్తూ, ఆ స్వామి అత్రివరదు. ముందుగా బ్రహ్మస్వరూపంగా కనపడ్డట. అందుకే చూడండి ఇక్కడ మన స్వామికి కూడా కళ్ళు రజోగుణంతో ఉంటాయి, ఏదో చేయాలనే క్యూరియాసిటీ ఉంటుంది స్వామిలో. శివుణ్ణి చూస్తే అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటాడు. ఆయన అవసరమైనప్పుడు కళ్ళు తెరిద్దాం, నేను కళ్ళు తెరిస్తే భస్మమే అన్నట్టుగా స్వామి అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటాడు. మధ్యలో ఉండేటువంటి దత్తాత్రేయుడు ప్రసన్న వదనంతో చక్కగా సాత్వికమైనటువంటి చూపులతో భక్తానుగ్రహం చేసేట్టుగా ఉంటాడు. ఎక్కడైనా అంతే, ఇక్కడే కాదు, ఎక్కడైనా పరమాత్మ యొక్క స్వరూపం ఆ విధంగా ఉంటుంది. అట్లా ముగ్గురు కూడా ఆయనకి పరమాత్మ యొక్క శక్తి ముందు జ్యోతి స్వరూపములో ఆవిర్భవించి, సహజంగా పుస్తకంలో కవి ఏం చేస్తాడంటే అండి, దాన్ని భక్తులకి ఇంట్రెస్ట్గా ఉండటానికి కొన్ని మాటలు వేస్తూ ఉంటారు. దానికోసం కథ పుట్టింది. కానీ జరిగింది ఇదే. ఏమిటయ్యా అంటే మూలస్వరూపుడైనటువంటి పరమాత్మ సృష్టి ప్రారంభం చేసేటువంటి ముందు సృష్టి చెయ్యాలనే సంకల్పంతో సత్వరజస్తమో గుణాలలో తీసుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆయన కనపడ్డారు. కనపడ్డప్పుడు ఇక్కడ అత్రి మహర్షి అడుగుతున్నాడు, స్వామి నీ అంతటి పుత్రుడు కావాలి. ఎందుకంటే మొట్టమొదటి ఇందాక ఒక మాట అనుకున్నాం, సమూర్తిగా పరమాత్మను చూసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరున్నారో, ఆరాధన చేయాలనుకునే వ్యక్తి ఎవరున్నారంటే అత్రి మహర్షి. ఈయన సంకల్పం ఏమిటి? ఇందాక హనుమంతులు వారు సీతాదేవిని చూడాలంటే సీతాదేవిని ప్రార్థన చేశాడు. అత్రి మహర్షి సమూర్తిగా ఉండేటువంటి పరమాత్మను ఆరాధన చేయాలనుకున్నాడు కాబట్టి మూర్తి స్వరూపంగా పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించడం జరిగింది. ఇంత కథ ఉందండి వెనక. ఆవిర్భవించగా నేను అడిగాడు, స్వామి మీ అంతటి పుత్రుడు కావాలా, జ్ఞాన సంపన్నుడు కావాలి అని అడగగానే తదాస్తు అన్నారట వాళ్ళు. ఇక్కడ ఇంటి దగ్గర కూడా అందరికీ ప్రసిద్ధమైన కథే, త్రిమూర్తులు పరీక్షించడానికి రావటం, అమ్మవారు తన యొక్క స్థానాన్ని ఇవ్వటం, అత్రి మహర్షి చూసి వాళ్ళు వచ్చినటువంటి విషయాన్ని అంతా గ్రహించి మంత్రజలాలను చల్లటం, వాళ్ళు మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అవటం, ఇదంతా మనకు తెలిసినటువంటి కథే. అప్పుడు వాళ్ళు స్వామివారిని అడుగుతారు, అటు అమ్మవారి సంకల్పమైనా అత్రి మహర్షి యొక్క సంకల్పమైనా ఒకటే. ఏమిటా సంకల్పం? గృహస్థాశ్రమ ధర్మంలో కావాల్సిందండి ప్రతి మానవుడికి. ఇవాళ రేపట్లో ఎంత దారుణం అయిపోయిందంటే 10 సంవత్సరాలైనా ఇంకొంతకాలం ఎంజాయ్ చేద్దాం అనే పిల్లలు తయారయ్యారు. అవునా కాదండి? 2 సంవత్సరాలన్నా ఎంజాయ్ చేయకుండా ఏం పిల్లలండి అని అడుగుతున్నారు ఇవాళ. అది 2 అవ్వచ్చు 10 అవ్వచ్చు. ఇవాళ ఇక్కడ పేపర్లో చూశాను ఎంత దారుణంగా ఉందంటే, గృహస్థాశ్రమ జీవితం అనేది చాలా దుర్భరంగా, మేము పెళ్ళి ఎందుకు చేసామురా వీళ్ళకి, ఎందుకు ఈ మంత్రాలు చెప్పి పెళ్లి చేసాము వీళ్ళకి అని మేము దుఃఖపడేటువంటి స్థితిలో ఉన్నది గృహస్థాశ్రమ ధర్మం. గృహస్థాశ్రమ ధర్మం అని అంటే ప్రధానంగా పంచమహాయజ్ఞాలు చేస్తూ సంతానోత్పత్తి, వంశము యొక్క నిర్మాణం జరగాలి. వంశం ఉంటేనే సమాజం ఉంటుంది. కాబట్టి అత్రి మహర్షి సంకల్పం చేసింది సత్ పురుషుని యొక్క ఆవిర్భావం జరగాలి. ఎవరైనా ఏమనుకుంటారండి, మంచి నా పేరుని దిగంతరాలు వ్యాపించేటువంటి పుత్రుడు కావాలనుకుంటారు ఎవరైనా. అట్లా అనుకున్నప్పుడు
ముగ్గురు కూడా అనుగ్రహించారట. బాగా అర్థం చేసుకోండి మీరు. బ్రహ్మగారు, విష్ణువు, పరమేశ్వరుడు ముగ్గురు మాటిస్తున్నారు, మా అంశలతో నీకు పుత్రుడు జన్మిస్తాడు అని. విష్ణువు యొక్క అంశతో సాక్షాత్ దత్తాత్రేయ స్వామి ఆవిర్భవించాడు. బ్రహ్మగారి అంశతో ఎవరు ఆవిర్భవించారు? చంద్రుడు ఆవిర్భవించాడు. అత్రి అనసుల యొక్క కుమారుడే చంద్రుడు బ్రహ్మగారి యొక్క అంశతో ఆవిర్భవించాడు. నేను చెప్పే మాట కాదండి, దత్త పురాణం చెప్తాం. మరి పరమేశ్వరుడు ఎట్లా ఆవిర్భవించాడంటే తమోగుణ ప్రధానుడై దుర్వాసుడనేటువంటి నామధేయంతో ఆవిర్భవించి వెళ్ళిపోయాడు. తను చంద్రుడు వెళ్ళిపోయాట, పుట్టగానే దూర్వాసుడు వెళ్ళిపోయాడు. కానీ అత్రి అనసూయ ఇద్దరిని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళ దగ్గర కొంతకాలం ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే విష్ణు అంశ యొక్క సంభూతుడైనటువంటి దత్తాత్రేయుడే. అందుకే మీకు నార్త్లో నేపాల్ ఆ ప్రదేశం అంతా కూడా మనకంటే దత్త సాంప్రదాయం అధికమైనటువంటి ప్రదేశం అండి. అక్కడ రకరకాలైనటువంటి పేర్లతో దత్తాత్రేయ స్వామిని పూజిస్తుంటారు. అందుకు ఏకముఖి దత్తాత్రేయ స్వామి అంటారు. సనాతన పరంపరలో ఏకముఖి దత్తాత్రేయుడు విష్ణువు యొక్క అంశ సంభూతుడై ఉన్నాడు ఆయన. ఎందుకంటే మనకి దత్తపురాణం చెప్తోంది కదా. ఎందుకయ్యా అంటే బ్రహ్మగారు చంద్రుడయ్యాడు, దూర్వాసుడు శివుడయ్యాడు, మిగిలిన వాడెవరు? విష్ణువు. విష్ణాంశ సంభూతుడు ఎవరయ్యారు ఇక్కడ? దత్తాత్రేయ స్వామి. కానీ ఆ దత్తుడికి ఉండేటువంటి గుణముల చేత బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే ఒక వ్యక్తి మంచివాడు అనుకోండి, వీడు మావాడ్రా అని అడాప్ట్ చేసుకుంటాడు. ఒక వ్యక్తి చెడ్డవాడు అనుకోండి, వాడిని ఎవడు పట్టించుకోడు. దత్తుడికి ఉండేటువంటి గుణముల చేత, దత్తుడి యొక్క ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సిద్ధుల చేత, దత్తుడికి ఉండేటువంటి భక్తానుగ్రహ శక్తి చేత ఎవరికి వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ ఇష్టదేవతా స్వరూపమే సాక్షాత్ దత్తుడిగా ఆవిర్భవించారు. అందుకే ఆ గురుస్వరూపమే, ఎందుకంటే జ్ఞానాన్ని ప్రసాదించాడుగా. తను చెప్పేటప్పుడు నాకు 24 మంది గురువులు ఉన్నారు, ఇదిగో మీరందరూ కూడా నేర్చుకోండి, కాలాన్ని చూసి ఇది నేర్చుకోండి, భూమిని చూసి ఓర్పు నేర్చుకోండి, ఆకాశాన్ని చూసి నేర్చుకోండి. ఇట్లా 24 మంది గురువులలో పక్షిని చూసి, వేటను చూసి, వేటగాడిని చూసి, తేనె పట్టుని చూసి 24 మంది శక్తుల గురించి చెప్తూ ఆ స్వామి అందరికీ జ్ఞానబోధ చేశాడు. అలర్కుడికి, అన్వీక్షికి అనేటువంటి విద్యను నేర్పాడు. చిన్నప్పుడే విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రహ్లాదుడు, పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడికే అంత్యంలో మళ్ళీ మబ్బు గమ్మి వచ్చినప్పుడు అజగర సిద్ధాంతం అనే దాంతో ఆయన తృప్తిని నేర్పి ఇలా బ్రతకాలి నాలాగా అని కొండ చిలువ రూపంలో అట్లా పడుకొని అజగర సిద్ధాంతాన్ని నేర్పించాడు ప్రహ్లాదుడికి. కార్తవీర్యార్జునుని అనుగ్రహించి అనఘాష్టమి వ్రతాన్ని అనుగ్రహించాడు. ఎన్నో చేశాడు ఆయన. అంటే గురువుగా తను ఏం చేయాలో, సమాజంలో ఎలా బ్రతకాలో చూపించినటువంటి మహాత్ముల్లో గొప్పవాడు, కృతయుగంలోనే ఉన్నవాడు ఎవరయ్యా అంటే దత్తాత్రేయ స్వామి. అటువంటి దత్తుడు ఇక్కడ గొప్ప ఈ విద్యనంతా కూడా నేర్పించి ఏకముఖి దత్తాత్రేయ స్వామిగా ఇప్పటికీ మనకి ఎత్తిపోతల్లో ఉంటాడు. ఏకముఖి దత్తాత్రేయ స్వామి ఎప్పటికైతే ఆ గుణములు ఉంటాయో గుణములే ఆరాధన, గుణముల చేత ఆరాధించబడదు. అందుకే ఇప్పటికీ కూడా మనం అంటే ఇట్లా ఆరాధన చేస్తున్నాం కానివ్వండి. మీకు ఈ అఘోరాలు ఇవాళ రేపట్లో బాగా ఫేమస్ అయ్యారు, 12 సంవత్సరాలకు ఒకసారి గుర్తొస్తుంటారు యూట్యూబ్ వాళ్ళందరికీ. దాని తర్వాత వాళ్ళ జీవన విధానం ఏమిటి, వాళ్ళు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతుకుతుంటే వాళ్ళు తృప్తిగా ఉండగలుగుతున్నారు అనేది ఎవరు చెప్పరు. వాళ్ళ యొక్క ధర్మం చెప్పటం లేదు, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని చెప్పటం లేదు, వాళ్ళ త్యాగాన్ని చెప్పటం లేదు. ఊరికే ఒక 5 నిమిషాలు ఇట్లా చెయ్యెత్తుంటేనే మనం ఆ చెయ్యి నెప్పి పుట్టి రకరకాలైనటువంటి ఏదో దోమ కుడుతుంది దాన్ని ఇట్టా కొట్టాలి, మన శరీరం ఎందుకంటే సహకరించటం లేదు. వాళ్ళు అంతకాలం ఆ చేతులు ఎత్తి వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి. ఒకడు నిద్రపోడు, ఒకడు నుంచునే ఉంటాడు, ఒకడు గోళ్లను పెంచుతాడు, ఒకడు జటలను పెంచుతాడు. ఎందుకయ్యా అంటే వాళ్ళ యొక్క సాధన సంపత్తిని నిరూపించుకోవడానికి ఒక చిహ్నం అవుతుంది. మరి అట్లాంటి జూనా అఖాడా కానీ శంకరాచార్య స్వామి స్థాపన చేసినటువంటి అనేక అఖాడాలకి పరమ దైవం ఎవరయ్యా అంటే దత్తాత్రేయ స్వామి. అందుకే వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తారండి. మన ఎంబ్లంలో కూడా సత్యదత్త సాధనాల ఎంబ్లంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమిటయ్యా అంటే యతో ధర్మస్తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే జయం ఉంటుంది. ఇది చాలా యాదృచ్ఛికంగా పెట్టామండి మన స్వామి వారికి కూడా. ఎంబ్లంలో మన సత్యదత్త సాధనాలయం ఇది సహజంగా వచ్చింది, పెట్టాం. ఒకానొక సందర్భంలో నేను ఉజ్జయిని వెళ్ళాను.
ఏదో దత్తాత్రేయ స్వామి గుడి ఉందట అని మనకేదో ఉంటుందిగా మన భావనతో మహాకాళేశ్వరుడు దర్శనం చేసుకుని ఆ క్షిప్రానది ఒడ్డున వెళుతూ ఉంటే అక్కడ దత్తాత్రేయ స్వామి అఖాడా కనపడింది. జూనా అఖాడాకి సంబంధమైనటువంటి అఖాడా. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క స్వరూపం కింద వాళ్ళు పెట్టుకునే ఎంలం ఏంటో తెలుసా? యతో ధర్మస్తతో జయ. మనకి తెలీదు అక్కడ వాళ్ళు అది పెట్టారని, కానీ యాదృచ్ఛికంగా పరమాత్మ యొక్క శక్తి ఎట్లా ఉంటుంది అంటే మనకు అన్నీ తెలియక్కర్లేదండి. కార్యకారణ సంబంధాలు బోలెడు ఉంటాయి మనకు తెలియకుండా. అలానే మన దేవాలయానికి కూడా ఎంలంలో యతో ధర్మస్తతో జయ అని పెట్టడం జరిగింది. ఎందుకు ఎంలం పెడతారు? ఏదే అసతోమా సర్గమయ అని పెడతారు ఒక యూనివర్సిటీ వాడు. నాయన ఎవడ నా దగ్గరకు వస్తాడో వాడిని చీకటి నుంచి వెలుగు వైపు నడిపిస్తానని వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ విజన్ చెప్తాడు. అట్లానే దత్తాత్రేయ స్వామికి విజన్ ఏమిటి అంటే ధర్మాన్ని నేర్పించడం. అటువంటి ధర్మాన్ని నేర్పించగలిగినటువంటి సామర్థ్యం గురువుకే ఉంది. అటువంటి గురువుల్లో ఆది గురువు దత్తాత్రేయ స్వామి.